దేవుని మాటగా యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించును అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. యేసయ్యను ఎవరైతే తమ జీవితాల్లో చోటిచ్చి వారి జీవితాలను యేసయ్య చేతులకు అప్పగించుకుంటామో, విశ్వాసముతో దేవుని వైపు చూస్తామో వారి జీవితాలు వ్యాపించబడతాయి, విస్తరించబడతాయి, అభివృద్ధి చెందే విధంగా ఉంటాయి. అయితే దేవుడు మానవుణ్ణి కలుగజేయటంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఫలించాలని, అభివృద్ధి పొందాలని కోరుకు ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ వాక్యం చూచినట్లయితే దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు కాబట్టి అతని కీర్తి వ్యాపించింది. అలాగే అదే యెహోషువ ప్లేస్‌లో మనల్ని ఉంచుకొని మనం ఆ వాక్యాన్ని నెరవేర్చుకునే వారముగా ఉండాలి. అది వాగ్దానంగా తీసుకొని దేవుడు నా జీవితంలో తోడై ఉన్నాడు కాబట్టి నా కీర్తిని, నా బలాన్ని, నా శక్తిని, నా తలాంతుల్ని వ్యాపింపచేస్తాడు అని వాక్యం సెలవిచ్చిందని గ్రహించి దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్